కాకినాడ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం పిఠాపురంలో మోటార్ సైకిళ్లను పోలీసు సిబ్బంది తనిఖీ చేశారు. ప్రస్తుతం 144 సెక్షన్ అమల్లో ఉన్నందున మోటార్ సైకిల్ పై పని లేకుండా తిరగరాదని, ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఓట్ల లెక్కింపు అయ్యే వరకు స్థానికులు తప్ప వేరే వారు ఉండరాదన్నారు. పోలింగ్ రోజు అల్లర్లు జరిగిన చోట ఉన్న వ్యక్తులపై కేసులు నమోదైనట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. సుమారు 200 మోటార్ సైకిల్ సీజ్ చేసినట్లు తెలిపిన ఎస్పీ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటే వెహికల్స్ రిలీజ్ చేస్తామని అన్నారు. కౌంటింగ్ రోజు అల్లర్లకు పాల్పడితే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కాకినాడ జిల్లాలో జూన్ 4వ తారీఖు కౌంటింగ్ జరగబోతుంది. దాంట్లో ఒక భాగంగా ప్రతి ఏరియాలో కూడా మనం వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తూ అనుమానాస్పదంగా ఉన్న వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేస్తున్నాము. ఒకవేళ వాళ్ళ దగ్గర వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉందంటే మళ్ళీ మనకి డాక్యుమెంట్స్ని చూపించి వాళ్ళు తీసుకోవచ్చు, లేకపోతే మనం కేసు రిజిస్టర్ చేస్తాము. వాళ్ళు కోర్టులో ప్రాపర్ ప్రొసీజర్తో పాటు తీసుకోవచ్చు. మనం ఉన్న రోజు కాకినాడ సబ్ డివిజన్ చేసాము, కాకినాడ సిటీ చేసాము, నిన్న పెద్దాపురం సామలకోట చేసాము, ఈ రోజు పిఠాపురం చేస్తున్నాము. సో ఎలా కౌంటింగ్ రోజు కూడా మన సెక్షన్ 144 పోలీస్ యాక్ట్ 30 ఉంది కాబట్టి ఆ రోజు కూడా బైక్లో అనవసరంగా ఎవరెవరు తిరుగుతున్నారో ప్రతి ఒక్క బైక్ని సీజ్ చేస్తాము, మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. మళ్ళీ వాడు కోర్టులో యాజ్ పర్ ప్రొసీజర్ వాడు కోర్టు నుంచి బైక్ని తీసుకోవచ్చు. ఒకటి. రెండవది, పోలింగ్ డే అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరిగాయి. దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. వాళ్ళు ఛార్జ్ షీట్ కూడా ఆల్రెడీ వేయడం జరిగింది. వాళ్ళు ఒక 4-5 నెలల్లో వాళ్ళు ఖచ్చితంగా జైలు శిక్ష పడతాయి. అదేవిధంగా కౌంటింగ్ రోజు కూడా ఎవరెవరు బయటకు వచ్చి మనం 144 సిఆర్పిసి కానీ పోలీస్ యాక్ట్ 30 కానీ ఎవరు దాన్ని రెస్పెక్ట్ ఇవ్వట్లేదో వాళ్ళందరిపైన మళ్ళీ కేసు రిజిస్టర్ చేస్తాము. ఆ రోజు ఎవరెవరిపైన కేసు రిజిస్టర్ చేస్తామో ఫస్ట్ టైం కాబట్టి 41A ఇచ్చుంటాము. ఈ టైం ఎవరెవరు మళ్ళీ కేసులు ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళని రిమాండ్ చేస్తాము. ఈ రోజు దాదాపు 200 వరకు, నా దృష్టిలో 200 బైక్ వరకు సీజ్ చేయడం జరిగింది. ఒకవేళ ఆ 200 బైక్లో ఇప్పుడు డాక్యుమెంట్ లేకపోవచ్చు, ఒకవేళ డాక్యుమెంట్ వచ్చి ప్రొడ్యూస్ చేస్తారంటే దాన్ని కూడా రిలీజ్ చేస్తాం. ప్రతి ఒక్క లాడ్జ్, ప్రతి ఒక్క సర్వీస్ అపార్ట్మెంట్కి ఆల్రెడీ మనం 149 సిఆర్పిస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా బయట వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండి ఆ రోజు కౌంటింగ్ రోజు ఎలాంటి సంఘటనలు ఇన్వాల్వ్ అయ్యారంటే పర్టికులర్ లాడ్జ్ ఎవరున్నాయో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాము. సర్వీస్ అపార్ట్మెంట్ ఎవరున్నాయో వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటాము.